జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహించాలి అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులకి పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే అందరు నేతలు బయటకు రావడం, నిరసన వ్యక్తం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇద్దరు బ్రదర్స్, అంబటి బ్రదర్స్ దీనిలో కీలక పాత్ర వహించినట్లే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక అంబటి రాంబాబు వచ్చేసి అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా అక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ మీద వెళితే కనుక ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అంత బైక్ ర్యాలీ తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటే ముందు పర్మిషన్ తీసుకుని ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఐ కూడా చెప్పినప్పటికీ ఆయన మాట వినకుండా మేము వెళ్లాల్సిందే, వెళ్తాము, ఏం చేస్తారు అని చెప్పి అంబటి రాంబాబు గారు కూడా ప్రశ్నించడం జరిగింది. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. అటువంటి వ్యక్తి పోలీసులతో మాట్లాడే విధానము మనమంతా కూడా చూసాం. పోలీసులు కూడా కొంచెం ఘాటుగానే స్పందించడం కూడా జరిగింది. ముఖ్యంగా అక్కడ ఒక రాజకీయ నేత, పోలీసులు కూడా అలా స్పందించాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే పర్మిషన్ తీసుకుంటే మేము తప్పకుండా అనుమతిస్తామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన చాలా వాగ్వాదానికి దిగారు అంబటి రాంబాబు. అయితే కేసు పెడతారా, పెట్టుకోండి, నాకేంటి భయం అనే విధంగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే అంటే పోలీసుల్ని ఆయన పట్టించుకోవడం లేదు అని చెప్పి అనుకోవాలా? ఎక్కడ పడితే అక్కడ పోలీసులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మేము తీసుకొస్తాము, మళ్ళీ అధికారంలోకి వస్తాము, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అధికారంలోకి వస్తాము అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో నేతలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారా? అసలు ఎందుకు పదే పదే పోలీసుల మీద నేతలు ఇలా మాట్లాడుతున్నారు అనే విషయాల గురించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎస్పీ సాహెబ్ గారు, టీడీపీ నాయకులు, అలాగే రజనీ గారు అడ్వకేట్, అలాగే జనసేన సీనియర్ నాయకురాలు, అలాగే అంకమ్మ చౌదరి గారు స్టూడియోలో ఉన్నారు. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీరు చెప్పండి, అసలు వెన్నుపోటు దినోత్సవం జరపడమే ఒక ఇది అనుకుంటే దానికి సంబంధించి అంబటి రాంబాబు గారి బ్రదర్స్ ఇద్దరు కూడా ఒకళ్ళేమో ఫ్లైఓవర్ మీద వెళ్ళలేదని చెప్పి గొడవ చేశారు, ప్రజలు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ఆయన్ని ప్రజలకి శాపనార్థాలు పెట్టారు. వీళ్ళిద్దరే కొంచెం ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది, ఏమంటారు సార్? ముందుగా భువన్ గారు మీకు, మహా న్యూస్ యాజమాన్యానికి, అలాగే మేడం రజనీ గారికి, ఎస్పీ సాహెబ్ గారికి, వీక్షకులందరికి కూడా శుభోదయం. ఈరోజు వెన్నుపోటు దినోత్సవం. దేనికి వెన్నుపోటు దినోత్సవం చేశారు? కాస్త అవగాహన, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి అయితే నిస్సందేహంగా ఉంది. మొన్న 4వ తారీఖు నాడు ఫలితాలు వచ్చిన రోజు, వాళ్ళేమో అధికారం చేపట్టిన రోజు కాదు, ఒకవేళ అధికారం చేపట్టింది 12వ తారీఖు. ఆ రోజు ఏదన్నా వాళ్ళ వైఫల్యాలు ఉంటే దాని గురించి మాట్లాడుకోవాలి. ప్రభుత్వం వీళ్ళు తప్పులు చేసిందని చెప్పని ఆ రోజుకు మాట్లాడుకోవాలి. అంటే ప్రజలు నీకు ఇంకా 39% మంది ఓట్లేస్తే 59% మంది వీళ్ళకి ఓట్లేస్తే 59% మంది ప్రజల్ని అవమానం చేస్తున్నట్లా? అంటే వాళ్ళ తీర్పు నువ్వు తప్పుపడుతున్నట్లా? దీన్ని ఏ విధంగా పరిగణించాలి? నిజంగా నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచావు. గమనించుకోండి బాగా, ప్రజలకు ఇతను వెన్నుపోటు పొడిచాడు. ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని మహిళలకి హామీ ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసం వాళ్ళు చూసుకున్న తర్వాత, ఈ మద్య మహమ్మారి వల్ల ఆరోగ్యాలు దెబ్బతిని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసుకున్న తర్వాత వాళ్ళ భర్తలు ప్రవర్తించుతున్న విధానం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ప్రవర్తిస్తున్న విధానం కావచ్చు, ఒక్కసారి కనుక నిజంగానే మద్యపాన నిషేధం చేస్తే ఇతను మన కుటుంబాలు బాగుపడతాయి, మన వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యంగాను బాగుంటామన్న ఉద్దేశంతో మహిళలందరూ గంపగుత్తుగా అతనికి ఓట్లేశారు. ఓట్లేస్తే నువ్వు కల్తీ మద్యం తీసుకొచ్చేసి 30,000 మందిని చచ్చిపోవడానికి కారణమైపోయి 30 లక్షల మంది ఈరోజు వైద్యాల చుట్టూ తిరగడానికి కారణమయ్యి ప్రజలకు నువ్వు వెన్నుపోటు పొడిచావు. కాబట్టి ప్రజలు నీకు ఓటుపోటు పొడిచారు, గుణపాలు దించారు. దాన్ని గమనించుకోకుండా ప్రజలను నువ్వు వెన్నుపోటు పొడిచారని చెప్పని ఇప్పుడు అపహాస్యం చేస్తున్నావు. అంటే నువ్వు సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నావు ఉద్యోగస్తులకి, అలాగే వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ ఫండ్ వెనక్కి తీసుకున్నావు నువ్వు. మరి నువ్వు వాళ్ళకి అన్యాయం చేసావు కదా. వాళ్ళకి అన్యాయం చేసినందుకు వాళ్ళు ఈరోజు నీకు ఓటు ద్వారా ఒక పోటు పడిచారు. దాన్ని నువ్వు గమనించుకోవట్లేదు. రైతులు అంటే భూసార పరీక్షలు జరిగాయి, వాళ్ళకి వ్యవసాయ పరికరాలు సబ్సిడీలో ఇవ్వడం కూడా జరిగేది, బిందు సేద్యానికి సబ్సిడీ ఇవ్వడం కూడా జరిగేది. దళితులకు వచ్చేసరికి 100% మరి గిరిజనులకు వచ్చేసరికి 100%, బీసీలకు వచ్చేసరికి 90%, మిగిలిన వాళ్ళకి 90% కాడికి రాయితీలు ఇచ్చేసి బిందు సేద్యాన్ని ముందుకు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇస్తే అవి మొత్తం నువ్వు ఆపేశావు, పరికరాలు ఆపేశావు,
విత్తనాలు ఆపేసావు, భూసార పరీక్షలు ఆపేసావు, రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చేసావు. రైతుల్లో ధాన్యాన్ని కొంటే నువ్వు వాళ్ళని 6 నెలల దాకా తెప్పించుకొని దాంట్లో 20% దాకా కోతలు విధించేసి నీ మనుషుల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నువ్వు వాళ్ళకి ఇచ్చేసావు. కాబట్టి రైతులకు సంబంధించి జరిగిన అన్యాయానికి వాళ్ళకి సాగునీరు కూడా సరైన సమయంలో అందించకుండా పోలవరాన్ని పడకనయించావు, అలాగే పట్టిసీమను కూడా నాశనం చేశావు. అంటే రైతులు మేలు జరగకూడదని చెప్పి నువ్వు తీర్మానం చేసుకున్నావు. కాబట్టి రైతులు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఓటు అనే ఆయుధంతో నీకు పోటు పొడిచారు. వెన్నుపోటు ఎలా అవుతుంది? అట్లాగే విద్యార్థులు వాళ్ళని రెచ్చగొట్టావు, ప్రతి కళాశాల చుట్టూ తిరిగావు, విద్యాలయాల చుట్టూ తిరిగావు, విశ్వవిద్యాలయాల చుట్టూ తిరిగావు. ఏమని చెప్పావు? మనకి సంజీవిని ఏదన్నా ఉంది అంటే ప్రత్యేక హోదా, దాన్ని నేను సాధిస్తాను, మీరందరూ నాకు మద్దతుగా ఉండండి అని చెప్పంటే నిజమని నమ్మారు వాళ్ళు. నువ్వేం చేసావు? అధికారంలోకి వచ్చిన తర్వాత మందే ఉంది, వాళ్ళకి 300 సీట్లు వచ్చినాయి, వాళ్ళు ఇస్తే బతిలా వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోవాల్సింది తప్ప అడిగే పరిస్థితి నాకు లేదు అన్నావు. మరి మెడలోంచి తీసుకొస్తా అన్నటువంటి నీ పౌరుషం ఏమైంది? ఢిల్లీకి ఇటలీ మీద నేను పోరాటం చేశానన్న నీ పౌరుషం ఏమైంది? మరి వాళ్ళకి ఉద్యోగ కల్పన లేకుండా చేశావు, వచ్చిన పరిశ్రమలను వెనక్కి పంపించావు, ఇక్కడ విస్తరించాల్సిన పరిశ్రమల్ని తరిమేశావు. కాబట్టి వాళ్ళకు నువ్వు అన్యాయం చేశావు. కాబట్టి వాళ్ళు చేతిలో ఉన్నటువంటి ఓటు అనే ఆయుధంతో నీకు పోటేశారు. అంతేగాని వాళ్ళకి నువ్వు వెన్నుపోటు పడిసావు. ఇది గమనించుకోకుండా పిచ్చివాడిలాగా నువ్వు ప్రవర్తిస్తూ ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకొంతమంది పిచ్చివాళ్ళని వేసుకొని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడు కాదు ఇది. ఈరోజు ఒక 6 నిమిషంలోనే ప్రపంచంలో ఏం జరుగుతుందో చరవాణిల ద్వారా అందరూ చూసుకుంటున్నారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, మేలూరు చేస్తున్నారు, కీళూరు చేస్తున్నారు అని చెప్పని. 5 సంవత్సరాలు బరాయించారు, 5 సంవత్సరాలు ఓపికగా ఎదురు చూశారు, 5 సంవత్సరాలు నీ అరాచకాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు, అనుభవించారు, బాధపడ్డారు. సమయం ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూశారు. ఆ సమయం వచ్చింది, వాళ్ళ తీర్పు ఇచ్చారు నీకు. దాన్ని కూడా నువ్వు అపహాస్యం చేస్తూ ఈరోజు నువ్వు అలాంటి నిర్ణయం తీసుకున్నావంటే ఏమని మాట్లాడాలి? ఇందాక మీరు చెప్పినట్లు తెనాలి, దేనికని వెళ్ళాడు తెనాలి? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతం పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరంలో వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఒక 3 పూర్తి చేశారు, మళ్ళీ 3 అమలు చేసే కార్యక్రమంలో ముందుకెళ్తానే ఉన్నారు. పరిశ్రమలు వస్తున్నాయి, దీని గురించి ప్రజలు చర్చించుకోకూడదు. కాబట్టి ఏదో ఒకటి ఒక ప్రజలు పక్కదావ పట్టించే విషయాన్ని బయటికి తీసుకురావాలని చెప్పని అక్కడికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? 4 విషయాల్లో 22 వాళ్ళ మీద అభియోగాలు ఉంటే, హత్యా నేరాలు ఉంటే, ఒక వ్యక్తిని ఇంతవరకు హత్య చేస్తే కనీసం ఆ శవం కూడా ఇంతవరకు దొరకలేదు. అలాంటి అభియోగాలు వాళ్ళ మీద ఉంటే ఇప్పటికి పలు సార్లు గంజాయి అమ్మారని చెప్పిన వాళ్ళని అదుపులో తీసుకున్నారు, వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ఉంది. మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించడానికి నువ్వు వెళ్ళావు అంటే వాళ్ళు అక్కడ గంజాయి సేవించి ఎంతమందిని ఏం చేశారో ప్రత్యక్షంగా అందరూ చూశారు. వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించి వెళ్ళారు అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు చేశాడు, వాళ్ళని పరామర్శించడానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇది రాజకీయాల్లో మంచి పత్తా అనుకున్నారు. అతను తెలిసిన రాజకీయం అదే. అతను రాజకీయవేత్త కాదు కదా, ఒక వ్యాపారవేత్త, ఒక ముఠా నాయకుడు. బాగా గమనించుకోండి, ఒక రాజకీయవేత్త, ఒక ముఠా నాయకుడు. అతను ఫ్యాక్షన్ రాజకీయాలు చేసినటువంటి ఒక వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. 3 కలిపి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇది కూడా వ్యాపారంగా చూస్తున్నాడు అతను. తన తండ్రి హయాంలో 2004 నుంచి 2009 వరకు 5 సంవత్సరాల 3 నెలల కాల పరిమితిలో అతను చేసినటువంటి దోపిడీ అతను క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి అధికారం లేనప్పుడే మనకి ఇంత వచ్చేసింది, అధికారం వస్తే మనం ఎంత సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు. తన మీద ఉన్నటువంటి అభియోగాలను తప్పించుకోవాలంటే మనకి నిస్సందేహంగా అధికారం కావాలన్న ఉద్దేశంతో అతను వచ్చాడు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వమన్నాడు, ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలను ఈరోజు వెన్నుపోటు పొడిచారు. ఈరోజు వీళ్ళు డిఎస్సి ప్రకటించారు కదా, 16,340 పోస్టులు, ఉపాధ్యాయుల పోస్టులు వీళ్ళు ప్రకటించి ముందుకెళ్తూనే ఉన్నారు కదా. ఈ విధంగా ముందుకెళ్తున్నారు కదా. ఇప్పటికి 6,80,000 కోట్ల రూపాయలు వివిధ రూపాయల పెట్టుబడులు అంటూ వచ్చినాయి కదా. నువ్వు పడకేసిన పోలవరాన్ని మళ్ళీ మొదలు పెట్టేశారు కదా, 12,500 కోట్ల రూపాయలు దానికి సాధించారు కదా. మరి విశాఖ ఉక్కు నగరాన్ని నువ్వు అమ్మేయాలని చూస్తే దాన్ని నిలబెట్టారు. ఈరోజు 11,400 కోట్ల రూపాయలు దానికి నిధులు తెచ్చుకున్నారు కదా, అది జరుగుతూనే ఉంది కదా. అమరావతికి 43,000 కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకున్నారు కదా, అందుట్లో 15,000 కోట్ల రూపాయలు కేంద్రం రాయితీగా ఇచ్చింది కదా. 1,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అవి కూడా మేము కడతామని స్వయాన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా.
ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తా అంటే రేపొద్దున ఈ పనులు మొదలు పెట్టేటి హడావుడిగా అందరూ ఈ పనుల మీద ఉంటా ఉంటే అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకుండా ఉండాలి అంటే రాజకీయంగా ఇప్పుడు అతను ఏమీ చేయలేడు కాబట్టి, అతను రాజకీయంగా వైఫల్యం చెందాడు కాబట్టి, అవినీతి చేశాడు కాబట్టి, అక్రమాలు చేశాడు కాబట్టి, దోపిడీలు చేశాడు కాబట్టి తన వెంట ప్రజలు ఉండరు అనే నమ్మకంతో ఇప్పుడు ఎవరు కావాలి అతనికి? ఇలాంటి రౌడీలు కావాలి, ఇలాంటి సంఘ విధోక శత్రులు కావాలి. కాబట్టి వాళ్ళని పోగేసుకునే క్రమంలో నందిగం సురేష్ ఎవరి మీద కేసు ఉంటే వాళ్ళని నందిగం సురేష్కు సంబంధించి ఈ రోజు కారాగారంలో ఉన్నాడు. గోరంట్ల మాధవ్ వచ్చేతలకి మాట్లాడే నోరు పడిపోయింది, ఎందుకంటే మన ఇచ్చిన ట్రీట్మెంట్కి అతను నోరు పడిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని తయారు చేయాలంటే ఇలాంటి వాళ్ళకి కదా ప్రోత్సాహం ఇవ్వాల్సింది. తెనాలిలో కొట్టారు మంగళగిరిని తీసుకొచ్చి అని చెప్పంటే నువ్వు మంగళగిరిలో వెళ్ళి వాళ్ళకి పరామర్శించాల్సింది పోయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరు బాధితులు నీ పక్కన లేరు కదా, వాళ్ళు లేకుండా నువ్వు చేస్తున్నావు కదా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మీకు గుర్తుందో లేదండి భువన గారు, సురేంద్రబాబు గారు విజయవాడ కమిషనర్గా చేస్తున్న సమయంలో కొంతమంది ఇట్లానే విచ్చలవిడిగా అక్కడ చూస్తూ ఉంటే విజయవాడ గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది, కొంతమంది అలా చేస్తూ ఉంటే ప్రజల్ని వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టండి నేను చూసుకుంటానని చెప్పిన ఒక మాట అన్నందుకు వాళ్ళు నగరం విడిచి పారిపోయారు ఒక్క మాటకి. అలాగే హైదరాబాదులో ఎవరైతే ఉన్నారో ఈ విధంగా చేసే వాళ్ళందరి గురించి నగర బహిష్కరణ చేశాడు ఆయన కమిషనర్గా ఉండగా. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు అప్పుడు బాగున్నాయా లేవా నగరాలు? వాళ్ళ దాంట్లో ఈ యొక్క నేరాలు తగ్గిపోయినాయా లేదా ఒక మాట వల్ల? కాబట్టి నిన్న అతను తెలుసు, ఆ నాయక్ గారికి తెలుసు నన్ను సస్పెండ్ చేస్తారని సంగతి తెలుసు, అతన్ని ఇబ్బంది పెడతారన్న సంగతి తెలుసు. అయినా సరే త్యాగం చేశాడని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతనికి అన్ని సంగతి తెలిసిన తర్వాత కూడా వాళ్ళకి ఒక హెచ్చరిక లాంటివి చేయాలి కాబట్టి చట్టం చేస్తున్నా కూడా వాళ్ళు తీసుకెళ్లారు కారాగారంలో పెట్టారు, బయటకు వచ్చారు. వాళ్ళు కారాగారంలో పెట్టారు, బయటకు వచ్చారు, మళ్ళీ చేస్తాను అన్నారు. దానికి అంతు పొంది ఎక్కడ? ఏమీ లేదు కదా. మరి వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుంటానే ఉన్నారు కదా, మన చట్టాలు అలా ఉన్నాయి కదా. కాబట్టి ఏం చేయాలి? వాడు చేసిన తప్పే నేను కాదని అంటలా, న్యాయబద్ధంగా చూసుకుంటే తప్పే, చట్టపరంగా చూసుకున్నా తప్పే. కానీ సమాజానికి అది కావాలి అంటున్నాను నేను. ఎందుకంటే వాడు నేరస్తులకు ఒక భయం అంటూ ఉండాలా. ఆ భయం లేకపోబట్టే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద చిన్న అపవాది ఏంటంటే చూసి చూడనట్టు వెళ్తున్నారు, వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవట్లేదు, ఆధారాలు ఉన్నా కూడా అని చెప్పని ఈరోజు ఎంతో కొంత అసంతృప్తి ఉందంటే ఇన్ని పనులు జరుగుతున్నా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకుపోబట్టి మీరు అధికారంలో రాకతలికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఏం చెప్పారు? ఆధారాలు ఉన్నాయి, వీళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు హత్యలు చేశారు, ఆధారాలు ఉన్నాయి, అధికారం రాగానే వీళ్ళ సంగతి తెలుస్తామని అని చెప్పి అన్నారు. నిజంగానే ప్రజలు ఈరోజు అఖండ విజయం చేకూర్చి 151 స్థానాలు ఉన్న వాళ్ళకి 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు? వాళ్ళు ఎంత దౌర్భాగ్యంగా పరిపాలన చేశారో, ఎంత నియంతృత్వంతో పరిపాలన చేశారో ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఆ బాధలు భవిష్యత్తులో రాకూడదు కాబట్టి ఈ రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు కాబట్టి 11 స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు. అంటే మనం చూసుకుంటే అభివృద్ధి దానికన్నా కూడా ఇలాంటి కేసులు, ఈ అరాచక శక్తుల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది అని చెప్పి ఓటేశారేమో నిస్సందేహంగా. ఎందుకంటే అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఏ విధంగా వచ్చిందో తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా 2014 నుంచి 2019 వరకు 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగితే వాళ్ళు చెప్పుకోలేకపోయారు. అదే మాట వైఎస్ఆర్సీపీ పరిశ్రమల శాఖ మంత్రి దివంగత గౌతమ్ రెడ్డి గారు స్వయాన శాసనసభ సాక్షిగా చెప్పారు. అంటే వీళ్ళు ఏంటంటే మనం చేశాము, ప్రజలు చూస్తున్నారు కదా, ఫలాలు వాళ్ళకి అందుతున్నాయి కదా, మనకు వచ్చిన ఇబ్బంది ఏంది? స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతమందిని తీసుకొని వచ్చేసారు, ఎంత పెట్టుబడి వచ్చేసింది? 2,13 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేసేసి ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు నడిపారు, సంక్షేమం చేసుకుంటా వచ్చారు. అలాగే నీటిపారుదల రంగాలు ఇట్లా చేసుకుంటా వచ్చారు. మరి ఇవన్నీ చేసుకుంటా వస్తూ ఉంటే, మరి ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే ఎందుకు మనకి ప్రజలు వ్యతిరేకించారని చెప్పి ఇప్పటికైనా సరే ఆలోచించుకోవాలి. ఇంకా 4 సంవత్సరాల సమయం అయితే ఉంది. మంచి ఒక్కటే కాదు, దుష్ట శిక్షణ రక్షణ కూడా కావాలి. వాళ్ళు భయపెట్టారు, వాళ్ళని చూసి ఇప్పుడు భయపడుతున్నారు జనం. ఆ భయాన్ని పోగొట్టాలి అంటే మీ చేతిలో అధికారం ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది పొలవలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. అది అసలు బయటికే రాకూడదు. నా ఉద్దేశంలో నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదు. ఎందుకంటే వాళ్ళ మీద మీరు అభియోగాలు మోపారు. మీరు అభియోగాలు మోపకపోతే, వాళ్ళ గురించి మీరు మాట్లాడకపోతే అది వేరే విషయం. మీరు మాట్లాడిన తర్వాత ప్రజలు ఆశిస్తారు కూడా. వాళ్ళ కోరిక కూడా అదే. వీళ్ళు బజార్లో తిరగకూడదు, వీళ్ళు కారాగారంలో ఉండాలా. వాళ్ళు సంపాదించుకున్నటువంటి అన్యాయంగా అక్రమ సంపాదన మొత్తాన్ని కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం తీసుకొని
ప్రజలకి ఇవ్వాలా, ప్రభుత్వం తీసుకోవాలని చెప్పనే ఆలోచిస్తున్నారు ఈ రోజు ప్రజలు. రైట్. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. రజనీ గారు, అంబటి రాంబాబు గారు అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగడం ఒక ఎత్తు అయితే, నిన్న పోలీసులు కేసు నమోదు చేస్తే కేసులు పెడితే మేము ఏమైనా భయపడతామా అని చెప్పి మాట్లాడడాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రభుత్వం మీద చిన్న అపవాదు ఉంది అని అనుకుంటున్నారు ప్రజలు అన్నారు కానీ చిన్నది కాదండి, చాలా పెద్ద అపవాదు ఉంది. వారికైతే ఒక ట్రీట్మెంట్, వీరికైతే ఒక ట్రీట్మెంట్, ఎందుకు అలా చూసి చూడనట్టు పోతారు అనేటటువంటి అపవాదు బాగా నడుస్తుందండి. ఎందుకంటే గతంలో వైసీపీ వల్ల బాధలు పడినటువంటి అమరావతి రాజధాని రైతులు ఆడబిడ్డలు చీరల్లాగి కొట్టి కుళ్ళ పొడిచి వ్యాన్లు ఎక్కిస్తుంటే కేవలం షామేనా కింద కూర్చొని ధర్నా చేస్తున్న వాళ్ళని అంత కిరాతకంగా రాక్షసంగా కీచక పరిపాలన నడుస్తుంటే ఈ రోజు ఒక మగవాడు అంబటి రాంబాబు, ఆంధ్ర అజిత్ లాంటి వాడు ఈ రోజు మరి పోలీసును నిలదీసి అదేంటో కొన్ని పదాలు కూడా వాడేసినాడండి. ఏం అరెస్ట్ చేస్తావు, బొంగులో అరెస్టు అని మాట్లాడారు. అది అవసరమా పోలీసులకి? అతను విధిలో ఉన్న పోలీసుల్ని సెక్షన్ 353 అని అమలు చేయాలి కదండి పోలీసు వారు, ఎందుకు అమలు చేయలే? ఏం మీకైతే ఒక న్యాయం, మాకైతే అపవాదం చిన్నది కాదండి సార్, చాలా పెద్దది ఉంది. రాజధాని రైతులు ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు, ఏంటమ్మా వాడిని ఎత్తి లోపలేక, మమ్మల్ని ఏ దారుణంగా ఎత్తి లోపలేశారు, ఏంది వాడితో ముచ్చట్లాడతారండి పోలీసు వాళ్ళు, ఏంది మాట్లాడేది వాడితో? ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రశ్నిస్తూ నడి రోడ్డు మీద ధర్నా చేస్తానని పోతున్నోడుతో ముచ్చట పెడతారేంటి? అంతసేపు డిస్కషన్ ఏంటి? సార్ మీరు ఇటుగా వెళ్ళకూడదు, నేను వెళ్తాను, నువ్వేం చేస్తావు ఏంటి ఆ డిస్కషన్? ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళ అత్త కొడుకుతో మాట్లాడుతున్నాడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాడా? యూనిఫామ్ లో ఆన్ డ్యూటీలో ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నాడు. ఎంత భయభ్రాంతులకు గురవ్వాలండి? రాజధాని రైతులు అయ్యా భూములు ఇచ్చినామయ్యా, మమ్మల్ని పోలీస్ వ్యాన్ ఎక్కించకండి అయ్యా అంటే స్టేషన్ లో 8 గంటలు ఒక లేడీస్ ని మొత్తం ఒక 40 మందిని పెడితే దాంట్లో ఎంతో మంది శారీరక ఇబ్బందులతో ఇబ్బంది పడిన వాళ్ళని నేను చూసినానండి. వాళ్ళు ఏ తప్పు చేయలే, వాళ్ళు డిస్కషన్ చేయలేదండి. ఇలా అస్సలు ఒక్క మాట మాట్లాడితే కొళ్ళ పొడిచి అవతల పడి ఈ పార్టీకి అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టుండే వాళ్ళు గత పోలీసులు అయి ఉంటే. ఇప్పుడు ఏంటో మరి ఒక హోమ్ మినిస్టర్, అసలు మాకు అర్థం కాని ఏంటంటే పాపం విడుదల రజని పోలీస్ జీప్ మీద ఆవిడ కార్ మీద చెయ్యేసిన ఏదైతే పోలీస్ ఆఫీసర్ ని కార్ మీద చది ఏం నువ్వు అంటూ గట్టిగా రంకెలేస్తున్నా సెక్షన్ 353 అమలు కాలేదండి. గోరంట్ల మాధవ్కి అమలైంది. గోరంట్ల మాధవ్ అసలు ఇంకా నెట్టేసి దోసేసి అదంతా చేసేసినట్టు కదా. మరి వీళ్ళిద్దరికి ఎందుకు అమలు వల్ల? ఇంకా రాబో కాలంలో ఎంతమందికి అమలు కాకుండా చేస్తారు? వీళ్ళకి ఒక లెక్క, వాళ్ళకి ఒక లెక్క ఏంటి? మమ్మల్ని అంత దారుణంగా కుళ్ళ పొడిచినప్పుడు మీరు లైవ్ లో మళ్ళీ మర్చిపోతే ఒకసారి ప్లే చేసి చూపించమంటారా? మా అమ్మాయి అమెరికాలో ఉందండి, నన్ను కొట్టిన వీడియో అట్టే భద్రంగా పెట్టుకొని ప్రభుత్వం మారాలి అని కంకణం కట్టుకొని కూర్చొని పార్టీ ఫండ్లు ఇచ్చి పార్టీకి ప్రభుత్వాలు మొత్తం అక్కడ యుఎస్ లో ఉండే వాళ్ళు ఒక 20-30 మంది వాళ్ళందరూ ఒక టీమ్ గా వచ్చి ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేశారు. అంటే ఒక రైతు మీద పడ్డ దెబ్బలు మీకు కనపట్ల, రైతు అరెస్టులు మీకు తెలియట్ల, రైతులు ఇచ్చిన భూములకి నడి రోడ్డు మీద ఎన్ని రోజులు లెక్కేసుకుంటారు, 760 రోజులే మరి నాకు గుర్తులేదండి, అన్ని రోజులు అక్కడ రోడ్ల మీద ఉన్నారు. ఏంటి అసలు మాకు అర్థం కావట్లేదు. ఏంటి మీరు కనీసం సెక్షన్స్ అన్న అమలు చేయరా? దీన్ని ప్రతీకారం అనరు, దీన్ని రెడ్ బుక్ పరిపాలన అనరు. విధులని ఆటంకపరుస్తున్న పోలీసోడికి సంబంధించిన సెక్షన్ ఇంప్లిమెంట్ చేశారు, అది కూడా ఎందుకు చేయలా? ఎందుకు వేడుక చేస్తున్నారు? దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు? రేపు నడి రోడ్డు మీద ఇంకొకటి ఇలాగే ఆగుతాడు, ఇంకొకటి ఇలాగే అరుస్తాడు. అప్పుడు అరుస్తారు. అదేనండి, ఇప్పుడు అరిచినప్పుడు వాళ్ళు ఏమంటారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేసావా, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి? ఆయనకైతే ఒక నీతి, మాకైతే ఒక నీతి. ఆయన మాజీ మినిస్టర్ అయితే ఊరికైతే రాజ్యాంగంలో ఏమైనా రాసున్నాయా? ముఖ్యమంత్రికి అయితే ఒకటి, మాజీ ముఖ్యమంత్రికి అయితే ఒకటి, లేకపోతే ఇంకొక నీటిపారుదల నోటిపారుదల శాఖ మంత్రికి అయితే ఒకటని ఉందా? లేదు కదా. ఇక్కడ ప్రజలకి వ్యతిరేకత రానివ్వకండి, లా అండ్ ఆర్డర్ నన్న ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఏమైనా అభిమానం ఉంటే తర్వాత ఇప్పుడు రజనీ గారిని అరెస్ట్ చేయడానికి విడుదల రజనీ గారిని సెక్షన్ 17A అంటూ రూల్ ప్రకారం గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. చాలా అభియోగాలు ఉన్నాయి, ఇంతవరకు స్టిల్ అరెస్ట్ చేయలే. ఆవిడ యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే సౌకర్యం కూడా ఇచ్చేసినారేమో. ఇంకొకటి ఏంటంటే సికే దన్నే మండలం అనుకుంటూ కడప పరిసర ప్రాంతాల్లో అటవీ భూములు ఆక్రమించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంత అంటే వివేకానంద రెడ్డి గారి చావులు కీలక పాత్ర పోషించిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు, అక్కడ ఉండేటటువంటి పెద్దిరెడ్డి గారు, వీళ్ళందరూ అటవీ భూములను ఆక్రమించారండి.
మీకు తెలుసో లేదో, అటవీ భూమి కాదు, అటవీ పరిసర ప్రాంతాల్లో ఒక చెట్టు మీద ఒక గొడ్డలు పెడితేనే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది. అది సామాన్యులకి రాజకీయ నాయకులకి కాదు అన్నట్టు ఉన్నది. 100% అండి. మనం ప్రజలకు ఒక మెసేజ్ ఏమి ఇస్తున్నామంటే, మీరు అలా బాధపడ్డారు కాబట్టి వీళ్ళని ఇలా బాధ పెడతాం అనేది తప్పండి. మీరు బాధపడ్డారు, వీళ్ళని ఇలా బాధ పెట్టాం, కానీ వీళ్ళు తప్పు చేస్తే ఇమీడియట్ గా చర్య తీసుకుంటాం. దాంట్లో ఏ ఒక్కరిని వెసులుబాటు లేదు. మీరు అతన్ని లోపలేసేయండి, ఒక 15 రోజులు లోపల ఉంటాడు, బయటకు వస్తాడు. ఇప్పుడు అతన్ని మీరు లోపలేకపోవడం వల్ల మీరు పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, రేపటి రోజు ధర్నా దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎంతో మంది కూర్చుంటారు, ఉద్యోగాల గురించి, రైతు సమస్యల గురించి. ఇలాగే పోలీసులతో వాగ్వాదం ఉంటే కాలర్ పట్టుకొని వాళ్ళని వెహికల్ ఎక్కించేస్తారు. అప్పుడు వాడు అంటాడు, ఏ రాంబాబుని ఎక్కించావు, నన్ను ఎందుకు ఎక్కిస్తున్నావు, మేము షామ్యాన కింద కదా ఉన్నా, మాట్లాడగా ఎక్కువ అంటారు. అంత పద్ధతిగా ఎక్కించిన వారు వీరిని ఎందుకు ఎక్కించలేదు? అది గుంటూరు పరిసర ప్రాంతాల్లో. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం పబ్లిక్ ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే, రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే. అటవీ భూముల జోలుకు వచ్చిన వాడిని తాట తీసి ఎండ పెట్టి బెయిల్ కూడా రాదండి వాళ్ళకి. వాళ్ళు బెయిల్ వేసుకున్నా బెయిల్ రాదు. 100 ఎకరాల ఎస్టేట్ సజ్జల గారు అక్కడ స్థాపించుకున్నారు. ఆయన పుట్టిన ఊరా, లేకపోతే ఆక్రమించిన ఊరా, లేకపోతే ఇంకొకటా మాకు తెలియదు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారికి ఒకేసారి ఇన్ని ఎకరాలు ఎలా వచ్చినాయి, ఏం చేశారని వచ్చింది? వివేకానంద రెడ్డి గారిని వేసేశారని వచ్చిందా? అయినా గవర్నమెంట్ భూములను ఇటు నుంచి అటు మార్చడానికి ఉండే అధికారం ఏంటి? గతంలో ఏం స్కాములు చేసి ఇవన్నీ బయటకు తీయాలా. సో మనం చేసేది ఏంటంటే, ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నాం. సుపరిపాలన అంటే ఏంటంటే, ఎవరికైనా ఒకటే రకమైన పరిపాలన, ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన. మీరేసిన ఓట్లకి మేము చిత్తశుద్ధిగా నియమ నిబంధనలతో పనిచేస్తాం. అది ఎలా అంటే, అంబటి రాంబాబునైనా ఎత్తి లోపలేస్తాం, సాధారణ పౌరుడికైనా అదే వ్యక్తి. భూములు ఇచ్చిన రాజధాని రైతులను అవమానపరిచిన ప్రతి ఒక్కడికి ఇలా జరిగిద్దని చెప్పట్లా. వాడు తప్పు చేస్తే జరిగిద్ది. దీనికి రెడ్ బుక్ అని గజగజ వణుకుతా మేము కోర్టులో కేసులు వేస్తాం, రెడ్ బుక్ అని మమ్మల్ని భయపెడుతున్నారు. నువ్వెందుకు భయపడుతున్నావు? దయ్యం భయపడుతున్నారు, పోలీసుల మీద ఆర్గ్యూలు చేస్తూ ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకొస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు, మనం అనట్లేదు అసలు. 100% అదేనండి. రెడ్ బుక్ పరిపాలన అంటే ఈ పాటికి ఎప్పుడో ఎత్తు లోపలేసి ఉండేవాళ్ళు. వీళ్ళని అమ్మాయి అని బతిమలాడరు. ఎందుకంటే మేము మీలాగా అరెస్టులు చెయ్యం. మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. మీ బతుకులు ఎవరికి తెలియదు. అందుకే మీ ఓట్లు అలా కుదించి 151 కాస్త 11కు పడేశారు. రైట్, ఓకే. రజనీ గారు మీ ఫ్రీజ్ అయిందండి. ఓకే, సాహిబ్ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. రాక్షస పరిపాలన, రెడ్ బుక్ పరిపాలన అయితే ఎత్తి లోపలేసి ఉండే వాళ్ళం. మీతో ఇంతసేపు ముచ్చట చెప్పం. ఇది సుపరిపాలన. ఒక మాజీ మినిస్టర్ గా నీకు ఇచ్చే మర్యాద. కానీ మాజీ ముఖ్యమంత్రిని కేసులు కూడా లేకుండా, ఏం కేసు పెట్టారో చెప్పకుండా అర్ధరాత్రులు అపరాత్రులు తెల్లారుజాము తీసుకెళ్లిన దృశ్యం మా అందరికి కన్నీటి పరిమం అండి. కానీ మేము అలా చెయ్యం. మీకు మర్యాద ఇస్తాం, ఎందుకంటే మీరు ప్రతిపక్షం. మీకు మర్యాద ఇస్తాం, మీరు మా తప్పుని ప్రశ్నించండి, అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి, మిమ్మల్ని కూడా ఇలా తీసుకొస్తే ధర్మమేనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ ఆయన మీద కూడా ఈడీకి సంబంధించి కానీ సిబిఐకి సంబంధించి కానీ ఇప్పటికే 29 కేసులు ఉన్నాయి. మరి అలా ఎలా అనగలిగారంటారు అసలు? ఆయన మీద ఎంతమంది సుప్రీంకోర్టులో అడ్వకేట్లు బతుకుతున్నారో ఆయనకు తెలియదండి. ఆయన 10 సంవత్సరాలు బెయిల్ మీద నడుస్తున్నారు. ఆయన ఏ కేసుల్లో అరెస్ట్ అయ్యారో, అసలు ఆ కేసులు అక్రమాస్తుల కేసులు, ప్రతిదీ డబ్బును సీజ్ చేసినటువంటి దృశ్యాలండి. ఇక్కడ తప్పుడు ఆరోపణలు పెట్టిన కేసులు 100ల కొద్దీ ఉంటాయి. ఇప్పుడు నిన్నటి రోజు అసెంబ్లీలో ఒక్కొక్క ఎమ్మెల్యే పైకి లేచి నీ మీద ఎన్ని కేసులు, నా మీద ఎన్ని కేసులు అంటే, అసలు ఒక మహిళ హోమ్ మినిస్టరు, ఆవిడ దళితురాలు. రైట్, ఒకసారి సాహిబ్ గారితో కూడా మాట్లాడదామండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. రైట్, సాహిబ్ గారితో కూడా కొంచెం సేపాకి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు అసలు చూస్తుంటే రజనీ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడ అమలవుతున్నట్టు లేదు అనిపిస్తుంది. ఏమంటారు? అంటే ఇక్కడ రూల్ ఆఫ్ లా అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, వాడు చేసినట్టు వీళ్ళు చేయాలని కాదు కదా. అలా దానికోసం కూడా తీర్పు ఇవ్వలేదు ప్రజలు. వాళ్ళ అవినీతి అక్రమాలు చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష విధించండి చట్ట ప్రకారం అని చెప్పని చెబుతున్నారు. మరి కొన్ని విషయాల్లో కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నా కూడా ఆలస్యం అవుతుందనే మాట వాస్తవం. అందుట్లో నేనేమి వేరే దాంట్లో ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటా ఉంటే 13 సంవత్సరాల 8 నెలల 11 రోజులు అవుతుంది అతను ఇప్పుడు ఈ రోజు బయటకు వచ్చేసి. ఈ రోజు వరకు దానికి సంబంధించి 26 అభియోగాలు అతని మీద ఉంటే ఈ రోజు కూడా ట్రయల్స్ కూడా రాలేదు. అది
గమనించుకోవాల్సిన అంశం. అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో న్యాయస్థానానికి వెళ్ళలేదంటే ఒక అర్థం, అతను ఏదో చెప్పుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కూడా కాదు, ఈ రోజు కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు, మరి ఈ రోజు కూడా న్యాయస్థానానికి వెళ్ళట్లేదు. అతను వారం వెళ్ళాలి, వార్నింగ్ ఇచ్చింది కదా, అయినా సరే ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది, దీన్ని బట్టే కదా ప్రజలు ఈరోజు భావిస్తూ ఉంది వీళ్ళని ఏమీ చేయలేరు, ఇది ఇట్లానే జరుగుతూనే ఉంటుంది, ఇవన్నీ మనకు చెప్పుకోవడం మాత్రమే, వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోరనే ఒక ఆలోచన ఈరోజు వాళ్ళకు వచ్చేసింది. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చూసుకుంటా ఉంటే 6 సంవత్సరాల 84 రోజులు అవుతుంది ఈ రోజుకి. మీరు గమనించుకోండి, 6 సంవత్సరాల 84 రోజులు అవుతుంది. మరి ఈరోజు పలానా మేమే చంపేశాము, పలానా వాళ్ళు ఇట్లా చెప్పారు అంటే దాని గురించి ఈ రోజు వరకు కూడా వైఎస్ అవినాష్ రెడ్డిని కానీ వాళ్ళ తండ్రిని కానీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళ కానీ వివరాలు పిలిచి మాట్లాడటం కానీ, లేకపోతే విజయసాయిరెడ్డిని పిలిపించేసి ఆ రోజు నువ్వు గుండెపోటు ఎలా చెప్పావని కానీ ఈ రోజు కూడా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళట్లేదు. అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవాలంటే కర్నూలుకు వచ్చిన సిబిఐ వాళ్ళు 3 రోజులు అక్కడ పడిగాపులు కాసి రిక్తహస్తాలతో ఎన్నికెళ్లారు. భారతదేశ చరిత్రలో సిబిఐ వాళ్ళు ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవాలని వస్తే ఎన్నికెళ్ళిన సందర్భం ఎక్కడన్నా ఉందా? వాళ్ళకి మాయన మచ్చే కదా ఇది. మరి ఇలాంటివి జరుగుతున్న ఈ సందర్భంలో కూడా ఇంకా ఈ ముందుకెళ్ళటం లేదనే భావన మాత్రం నిస్సందేహంగా అందరిలో ఉన్నమాట కూడా వాస్తవమే. ఇలాంటి కోకొల్లలు ఈరోజు ఇప్పుడు రజనీ గారు చెప్పారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మరి ఇక్కడ చూసుకుంటా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరూ అటవీ భూములను తీసుకున్నారు. సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, సరస్వతి పవర్కు సంబంధించిన దానికి కావచ్చు, అతని ఆధ్వర్యంలో అతను క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని 30 సంవత్సరాలది 50 సంవత్సరాలు పొడిగించుకున్నాడు. 1,20,00,000 లీటర్ల నీరుని అతను వినియోగించుకోవచ్చు అని చెప్పని తీర్మానం చేసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ చట్ట వ్యతిరేకంగా చేసుకున్నటువంటి కార్యక్రమాలు కళ్ళ ముందు కనపడేవి. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే మనోహర్ గారు కావచ్చు, మనోహర్ గారు వెళ్ళి కాకినాడలో 40,000 టన్నుల బియ్యాన్ని, అక్రమ బియ్యాన్ని పట్టుకోవడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పేశారు. కానీ ఇంతవరకు చర్యలు లేవు. ఇవి కొంచెం ఇబ్బందికరమే. మీరు అభివృద్ధి చేస్తున్నారు, ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేస్తున్నారు, రాజధాని పూర్తి చేయబోతున్నారు, పోలవరం పూర్తి అయిపోతుంది, విశాఖ ఉక్కుని నిలబెట్టేశారు, పరిశ్రమలు తీసుకొచ్చేశారు, ఏఐ తీసుకొచ్చారు, క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారు, లేదంటే రేపొద్దున గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తారు, సోలార్ని డెవలప్ చేస్తారు, రహదారులు బాగుంటున్నాయి, రైల్వే లైన్లు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, విద్యా సంస్థలు ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు కూడా వచ్చినాయి, ఇప్పుడు 2 విద్యా సంస్థలు వస్తున్నాయి, ఇంకా చాలా తీసుకొచ్చే ప్రయత్నం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాల్లోనే 10 తీసుకురాగలరు, ముందుకు తీసుకెళ్తారు, దాని గురించి ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ ఇన్ని కనపడతా ఉన్న తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి అతని మీద 2,000 మంది పైన ఆ చిత్తూరు జిల్లాలోనే అభియోగాలు మోపి మా భూములు ఆక్రమించుకున్నారని చెప్పి అతని ఎన్నికల అఫిడవిట్లో 143 ఆస్తులు ఆ భార్య పేరు మీద ఉన్న దాంట్లో పొందుపరచలేదని చెప్పిన తర్వాత న్యాయస్థానం ప్రత్యర్థి అయినటువంటి చల్లాబాబుని ఇంప్లీట్ కమ్మని చెప్పానంటే ఇంతవరకు ఆయన వెళ్ళి ఇంప్లీట్ కావట్లేదు. ఏమనుకోవాలి దీన్ని? ఏ విధంగా భావించాలి? సమర్థించుకోవచ్చు ఈ ప్రభుత్వ పెద్దలు, దాన్ని ఏ విధంగా భావించాలి? అతను దస్త్రాలు మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దస్త్రాలు దారుణమైన కేసుల్లో చాలా విషయాలు బయటకు వచ్చి కొంతమందిని అదుపులో తీసుకున్నారు. ఈ రోజు వరకు చర్యలు లేవు. నిన్న భూమిని అతను ఆక్రమించుకున్నాడని చెప్పని ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇందాక రజనీ గారు చెప్పినట్లు అటవీ భూమిని గనక తీసుకుంటా ఉంటే ఏ సెక్షన్లో అక్కర్లేదు, ముందు తీసుకొని లోపల వేయాలి. మరి ఇంతవరకు ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? మళ్ళీ హైకోర్టు నుంచి కూడా వాళ్ళు అదే చెప్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడేటప్పుడు ప్రజలకి మీరు ఎంత చెప్పుకున్నా ఎంత సమర్థించినా కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళు బాధలు పడింది వాళ్ళు, బజాట్లో తిరగలేంది వాళ్ళు, ప్రశ్నిస్తే కారాగారానికి వెళ్ళింది వాళ్ళు. ఈరోజు ఇంకొక విషయం చెబుతాను. పొంగనూరు మామూలుగా ఆయన అంగళ్ళకి వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారు, తమ్మలపల్లి నియోజకవర్గంలో అంగళ్ళకి వెళ్ళిన సందర్భంగా ఆయన మీద హత్యా నేరం మోపితే 436 మంది మీద వీళ్ళు కేసులు పెడితే ఒకే రోజు 166 మంది మీద వాడు రౌడీ షీట్ తెరిచారు. భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా జరిగిందా? ఎందుకు జరిగింది దాని గురించి విచారణ అనేది ఈ రోజు వాడు బయటకు రావాల్సి, వాళ్ళు ఎందుకు ఇలా చేశారని చెప్పని ఎందుకు దాని గురించి చర్యలు తీసుకోవట్లేదు? ఓ చల్లాబాబు గారి మీద ఒకే స్థానం మీద 7 సెక్షన్లు పెట్టారు, న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. అంటే అభివృద్ధి వైపే ఆలోచిస్తున్నారు కానీ ఇలాంటి వాటి మీద ఏమి ఫోకస్ పెట్టారు అంటే చట్టం తన పని దాన్ని చేసుకుందంటూ వీళ్ళు నిదానంగా వెళ్తున్నారు. కాదని నేను అంటలేదు, ఒక్కోటి ముందుకు వస్తున్నాయి. 2 నెలల నుంచి కొంచెం వేగవంతం అవుతున్నాయి, కానీ ఆలస్యం అవుతుంది. ప్రజల అనుమానాలు
నిస్సందేహంగా జరుగుతానే వాళ్ళు ఇట్లా పెట్టలేకపోతున్నారు. 2 నెలలు ఎక్కడున్నారో కనపడలా వాళ్ళు. 2 నెలలు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు ఎక్కడున్నారో కనపడలా. ఈ రోజుకి చాలా మంది ఎక్కడున్నారో కూడా తెలియదు. పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, తమ్ముడు వెంకటరామరెడ్డి కావచ్చు, ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. పారిపోతున్నారు. తొడలు కొట్టిన వాళ్ళు, మేసాలు మెలవేసిన వాళ్ళు, బూట్ పాలిష్ చేస్తామన్న వాళ్ళు, బుల్లెట్ దింపుతామన్న వాళ్ళు ఎక్కడున్నారు ఈ రోజు? ఎందుకు మాట్లాడట్లేదు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమన్నాడు, నేను నెల్లూరులో ఉంటాను, వచ్చి నన్ను అదుపులో తీసుకుంటే అతను 53 రోజులు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి కదా. ఈ రోజు మసాజ్ చేసుకుంటుంటే మంచం దాక్కుంటే లాక్కుని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వాళ్ళు ఈరోజు వాళ్ళకు జరిగిన అవమానానికి రగిలిపోతా ఉన్నారు. వాళ్ళకు గనక స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకు గనక అవకాశం ఇస్తే ఈరోజు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు చూసుకోండి మీరు. వల్లభనేని వంశీకి సంబంధించింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుని ఒక్క రోజులో ఛేదించారు. ఎక్కడున్నారో పట్టుకొని వచ్చారు, అతను ప్రాణాలు కాపాడారు, వంశీ తీసుకొచ్చి అదుపులో పెట్టారు. మరి ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకొని వచ్చారు, తురకా కిషోర్ని తీసుకొని వచ్చారు. దానికంటే కూడా ఒక్క నిమిషం అండి, మద్యం కుంభకోణానికి సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే అతను మారు పేరు మీద విమానంలో ప్రయాణం చేస్తూ పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటే పట్టుకొచ్చారు, వాళ్ళ పిఏని పట్టుకొచ్చారు. ఇంత సమర్థవంతంగా చేసుకుంటూ ఇంతమందిని బయట తీసుకొని వచ్చారు అంటే ఎక్కడో ఏదో వాళ్ళకి చేతులకి కట్టేస్తున్నారు అనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవం. రైట్ సాహెబ్ గారు, మీరేమంటారు? వెన్నుపోటు దినంగా జరపాలని చెప్పి జూన్ 4వ తారీఖుని వీళ్ళు అసలు ఆ కార్యక్రమానికి పిలుపునిచ్చారంటే వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో జరపాలని చెప్పారు. కానీ మరి ఆయన పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడా కనిపించలేదు. ఇప్పటి వరకు మళ్ళీ ఆ విషయం చెప్పేసి ఎక్కడ కనిపించకుండానే వెళ్ళిపోయారు. అవునండి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, తమరికి, వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి 1 year కాలంలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో పరిపాలన చూస్తే బ్రహ్మాండంగా ముందరికెళ్తుంది, మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆతృతతో ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ నవ్వుతూ ప్రెస్ మీట్లు పెడతాం. ఆ వెళ్ళిన విషయం వేరు, ఆయన మాట్లాడే తీరు వేరుగా ఉంది. దాంతో పాటు కింద ఉన్నటువంటి నాయకులు కూడా అదే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. మనం తెనాల్లో వెళ్ళినప్పుడు కూడా చూసాం, ఏదైతే సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవటానికి వెళ్ళాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే క్రూయల్ మెంటాలిటీ. సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు మా సోదరి కావచ్చు, అదేవిధంగా సార్ చెప్పే విధంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు నిదానంగా వెళ్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. కానీ ఒక చట్టబద్ధతగా వెళ్ళేటప్పుడు కొంత ప్రొసీజర్ ప్రకారం వెళ్ళేటప్పుడు లేట్ అయింది. కానీ చట్టానికి ఎవరు అతిథులు కారు. మీరు చూడండి, సోషల్ మీడియా దగ్గర నుంచి ఏదైతే వైకాపాలో ఉన్నటువంటి వాళ్ళు అబ్యూజుల్ కామెంట్స్ పెట్టారు వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు తీసుకున్న చర్యలు చూడండి. బోసాని మురళీకృష్ణ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలా మంది జైలులో మొగ్గుతున్నారు కొంతమంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సత్వరమే వాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళకి శిక్షలు వేయాలనేది చాలా మంది యొక్క ఆలోచన విధానం. కానీ సిస్టంగా వెళ్ళేటప్పుడు కొన్ని అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి తగ్గట్టు మేము కూడా ఏ విధంగా ముందరికెళ్ళాలి, ఇప్పుడు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ముందరికెళ్ళాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పిలుస వాళ్ళు ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం, వీటితో పాటు రాష్ట్రాన్ని అప్పులు చేయకుండా ముందరికి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే విషయం మీద కూటమి ప్రభుత్వం ముందరికెళ్తూ ఉంది. దీనిలో భాగంగానే ఒక పక్కేమో ఒక ఇష్యూ, రెండో పక్కేమో ఈ అభివృద్ధి, ఆకాంక్ష అనే ఇష్యూలు 2 ఉన్నాయి. అని ప్రధానంగా చూసుకున్నప్పుడు మీరు చూడండి, గత ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేయబట్టే ప్రజలు 11కు పడగొట్టారండి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరూ విశ్వసించలా. నేను ఎందుకు చెబుతున్నానంటే గత వైకాపా ప్రభుత్వంలో ఎవరైనా ప్రశ్నించినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయటం, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసినా కూడా వాళ్ళ మీద దేశద్రోహం కేసులు కూడా పెట్టారు, రాజద్రోహం కేసులు పెట్టారు, మీడియా వాళ్ళ మీద అటాకులు చేశారు, మీడియా వాళ్ళు మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు విఘ్నతగా ఉండాలండి. ఇప్పుడు సోదరు చెప్పారు అమరావతి రైతులు వాళ్ళు శాంతియుతంగా ఉద్యమం చేసేటప్పుడు వాళ్ళ మీద వ్యక్తిత్వ హననం చేసేటట్టు కామెంట్లు పెడతాం, పోస్టులు షేర్ చేయటం, వాళ్ళు కట్టుకునే వస్త్రాల గురించి మాట్లాడతాం, ఇవన్నీ కూడా పనికి మాలినటువంటి ఎదవలు చేసే పనులండి ఇవన్నీ. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పటికైనా సంవత్సరం పూర్తయింది కదా, ఇప్పుడైనా వేగవంతం చేయాలి అని చెప్పి కూడా కార్యకర్తలతో పాటు క్యాడర్తో పాటు అందరికీ ఉన్నది. కానీ బయటకు ఎక్స్పోజ్ చేయకపోవచ్చేమో కానీ ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా
గత ప్రభుత్వం చేసింది, అరాచకాలు చేసింది, వాళ్ళ మీద సత్వరమే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చాలా మంది కామెంట్స్ ఉన్నాయి. వాస్తవం ఇప్పుడు మా సోదరు చెప్పారు అంబటి రాంబాబు విషయంలో కాలర్ పట్టుకొని లాక్కురావచ్చు అన్నారు. ఎస్, డెఫినెట్లీ చేయొచ్చు అక్కడ. ఎందుకంటే అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక పోలీస్ అధికారి మీద మాట్లాడే తీరు చూస్తూ ఉంటే మీరు ఏం చేస్తారు నన్ను అని చెప్పి అతని మీద అటాక్ చేయటం, అది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేసేసి పోలీసులు నా మీద అటాక్ చేశారు, మమ్మల్ని మాట్లాడనీయకుండా చేశారు అని చెప్పి. వాస్తవం ఏంటంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం వాళ్ళు ఒక మ్యూచువల్ అండర్స్టాండ్తో వెళ్ళేటువంటి రాజకీయాలు ఉండే గతంలో. ఇప్పుడు అలా లేదు, శత్రువులుగా మారిపోయారు. మీరు ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు మీరు వైకాపా పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీని శత్రువుగా చూస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమైందంటే ఈ శత్రుత్వాలు పెరుగుకుంటా పోయినప్పుడు రాష్ట్రం అభివృద్ధి ఉండదండి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూర్చొని, పురంధేశ్వర గారు కూర్చొని మనం ఏ విధంగా ముందరికి వెళ్దాం అనే దాని మీద ఉండాలి. దీంతో పాటు ప్రధానంగా అందరూ ఆలోచించే విషయం ఏంటంటే ఈ కేసులు పడాలి, ఎమ్మటిని అరెస్టులు చేయాలి. కాదు సాహెబ్ గారు, ఇందాక రజనీ గారు చెప్పింది కూడా అదే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే పోలీసుల మీద వాగ్వాదం చేశారో అప్పుడే అరెస్టు చేయలేదు. సామాన్య ప్రజలు కూడా ఇదే అలసిగా తీసుకుంటారు కదా, రాజకీయ నాయకులకైతే ఒక రూలు మాకొక రూలా అని చెప్పి. అంటే మేడం ఇక్కడ ఏమైందంటే సోదరి మాట్లాడేది కరెక్టే. పుత్తూరులో అంబటి రాంబాబు కావచ్చు, తర్వాత వేరే సార్లు చాలా మంది పోలీసుల మీద ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవం కూడా. వాళ్ళకు సిస్టమ్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద కేసు పెట్టి అది కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ విధంగా ఉందని చెప్పి చెప్పగలగాలి. దీన్ని మనం ఏంటంటే ఇక్కడ ఆధారాలు చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూర్చొని ఇందాక మా అంకమరావు గారు చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నది బయటికి రాకూడదని. ఆయన అన్నది ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా మనం వెళ్తున్నాము, అతని మీద ఈ కేసులు రుజువైనవి అని చెప్తే ఖచ్చితంగా మనం తీసుకెళ్తానికి ఉంటుంది, అంతేకాని అట్టబడితే అట్లా చేయము అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని చెప్పారండి. కాబట్టి ఇక్కడ నేను ఏమంటానంటే ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తాము, అంతేకాని ఎట్టపడితే అట్లా ఎల్లం సిస్టమేటిక్ గా ఉంటుందని చెప్పినప్పుడు కూడా వైకాపా పార్టీ వాళ్ళు బయటకు వచ్చేసి నాణ్యాగి చేశారు, కొంతమంది మా కార్యకర్తలను చంపేయడం అని జరిగింది. కానీ ఏంటంటే ఒక మంచి పరిపాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్దామని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ వైకాపా వాళ్ళు అదే మోస దూరంలో, అదే పాత దూరంలో అటాకులు చేద్దాము, ఏదో విధంగా చేసేసి అలజడి సృష్టిస్తాము, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఒక అభూత కల్పన చేద్దామని చెప్పి ఊహాలోకాల్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఫలితాలు వచ్చిన తర్వాత 2-3 నెలలు అయితే వైసీపీకి చెందిన నాయకులు ఎవరూ అయితే నిజంగానే బయటికి రాలేదు. ఇంకా కూటమి ప్రభుత్వం ఏం చెయ్యదులే అని వాళ్ళకి ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో అప్పటి నుంచి వస్తున్నారు, మళ్ళీ ఇట్లానే మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మేడం రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఈ కక్షలు కార్పణ్యాలు వద్దనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానం అడ్డం పెట్టుకుని ఇష్యూలు చేస్తున్నారు. కానీ మేము సిస్టమ్ ప్రకారం వెళ్తున్నామండి. చాలా మంది అరెస్ట్ చేసామండి, కొంతమంది అరెస్టులు చేయబోతున్నాం. అటవీ భూముల విషయంలో కూడా కోర్టులో ఇష్యూ ఉంది, వాళ్ళు బెయిల్ తెచ్చుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఒక సిస్టమేటిక్ దాని మీద దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గత ప్రభుత్వం అన్యాయం చేశారో వాళ్ళ చట్టాలు మొత్తం బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరు సిస్టమేటిక్ గా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, దానికి కొంతమంది రిప్లై లేకుండా పారిపోతున్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ప్రతి కేసులో కూడా మీరు చూడొచ్చు, మాకు సంబంధం లేదు అనుకున్నప్పుడు కూడా అందరినీ తీసుకొచ్చి లోన్ వేయడం జరుగుతూ ఉంది. మీరు అలాగే జత్వాని కేసులో కూడా చూడండి, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వాళ్ళందరూ తీసుకొచ్చారు. దాంతో పాటు మీకు ఏదైతే ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అక్రమాల మీద కూడా దర్యాప్తు జరిగింది, దానికి సంబంధించి కూడా కొంతమంది తీసుకొచ్చి లోన పడేయడం జరిగింది. మేము ఏమంటామంటే ఒక రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నాము మేము అని అంటున్నాము. దానికి లేట్ అవుతున్నమాట వాస్తవమే. రాజ్యాంగబద్ధంగా వెళ్ళేటప్పుడు కొన్ని లేట్ అవ్వచ్చు, కానీ తప్పు చేసిన వాడిని ఎవరిని వదలమనే సంకేతం తీసుకెళ్తున్నాము. ఇప్పుడు అమరావతిలో ఉద్యమకారుల మీద ఆ రోజు శాంతియుతంగా చేసేటప్పుడు చాలా ఇష్యూలు చేశారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అవన్నీ రీఓపెన్ చేస్తున్నారు. కొన్ని కేసులు అసలు పోలీస్ స్టేషన్ అప్పుడు పెట్టలా, వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దాదాపు 60,000 మంది మీద అక్రమ కేసులు పెట్టారండి. కార్యకర్తల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు. మీరు చూడండి, గత ప్రభుత్వంలో 41 నోటీస్ అంటే ఎవరికి తెలియదు, చివరి సంవత్సరంలో తప్పితే. కానీ ఇక్కడ సిస్టమేటిక్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినైనా కానీ అరెస్టులు చేయాలంటే 41 నోటీస్ ఇచ్చిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు. మేము ఎందుకంటే గత ప్రభుత్వం అరాచకాలు చేసింది కాబట్టి 11 జనం వాళ్ళ తీర్పు ఇచ్చారండి, ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు. ఆ తప్పులు మేము చేయదలుచుకోలేదు అనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానము. మా ఆలోచన విధానం ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, శాంతి భద్రతల విషయంలో మేము ఎక్కడ రాజీ పడతలేదు. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. ఒక పక్కన మీరు పారిశ్రామికంగా అభివృద్ధి చేసేటప్పుడు కూడా చాలా మంది లోకేష్ గారు చెప్పారు,
ఆయన ఓపెన్ గా మాట్లాడారు. ఇక్కడికి ఇండస్ట్రీస్ రావాలంటే మరి జగన్మోహన్ రెడ్డి మరలా రారని ఏంటి నమ్మకం అనేది కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినట్టు మాట్లాడటం ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ ఉంటాయి. వాస్తవం ఏంటంటే ఎవరైనా కానీ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటప్పుడు కూడా రాష్ట్రం యొక్క స్థితిగతులను ఆలోచిస్తూ ఉంటారండి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒక సిస్టమేటిక్ గా వెళ్తుంది. ఇవన్నీ ఏంటంటే రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే అరెస్టులు చేయడం ఎంతసేపు అండి. అంబటి రాంబాబు కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, ఎవరైనా కానీ కాలర పట్టుకొని ఒక నిమిషంలో లోన పడేయచ్చు. కానీ ప్రజలు విఘ్నులు, ఎందుకంటే కంపారిజన్ చేసుకుంటారండి. ఈ రోజు అనొచ్చు కూటమి ప్రభుత్వం నిదానంగా వెళ్తుంది, వాళ్ళని అరెస్టులు చేయట్లేదు అదిదని. కానీ ఇదే ప్రజలు అంటున్నారు కూటమి ప్రభుత్వం సిస్టమేటిక్ గా చేస్తుంది. ఎవరైనా ఒక అతను అరెస్ట్ చేయగలనే, ఎస్ వీళ్ళన్ని ఆధారాలతో అరెస్ట్ చేశారా, ఈ రోజు మద్యం కేసు విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, వీళ్ళు సిస్టమేటిక్ గా వెళ్తున్నారా. వల్లభనేని వంశీ ఉన్నాడు, అతని విషయంలో కూడా అయ్యో పాపం అంటలే. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే అయ్యో అతన్ని పాపం ఎందుకు అరెస్ట్ చేశారని ఎవరట్లా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం కూడా ప్రజలు ఈ రోజు ఇంకా చీకొడుతున్నారు. తెనాల్లో ఆయన మాట్లాడింది చంద్రబాబు గారిని వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన తీసుకొచ్చి ఇట్లా పట్టగలరా అంటే పరిమితి లేనటువంటి ఒక నాయకుడు మాట్లాడే మాటలండి. ఇవన్నీ అనర్థాలు ఏ కాదు. వేరే ఛానల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ డిబేట్లో మాట్లాడే అంశాలు కూడా వైకాపా ప్రతినిధి వచ్చి ఎట్ట పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మాకు సిస్టమ్ ఉండింది, ఆ సిస్టమ్ ప్రకారమే వెళ్తున్నాము. కొంత లేట్ పట్టొచ్చు కానీ ఖచ్చితంగా అందరికి శిక్షలు పడతాయి. అది మేడం. అసలు సార్ ముఖ్యంగా చూసుకుంటే ఈ వెన్నుపోటు దినం పాటించమని చెప్పడం ద్వారా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సందేశం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి సందేశాలు ఇచ్చేంత గొప్పవాడైతే కాదు. అతను మాట్లాడే దాని గురించి అసలు పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు. వెన్నుపోటు దినం సందర్భంగా వాళ్ళు ప్రవర్తించిన విధానం కనుక చూసుకుంటా ఉంటే ముఖ్యంగా అంబటి రాంబాబు నరహరి అనే వ్యక్తి ఎస్ఐ గారు ముందుగా ఆయన్ని ఆపటం కూడా జరిగింది. ఒక 100 బళ్ళు తీసుకొని వచ్చేసాడు. ఆపిన తర్వాత మళ్ళీ ఇంకొక 20 బళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళే క్రమంలో సిఐ గారు ఆపిన చాట అక్కడ గొడవ జరిగిన మాట వాస్తవం. ఇందాక రజనీ గారు చెప్పినట్టు దాని మీద చర్యలు తీసుకోవచ్చు. సరే, మంచి ప్రభుత్వం కాబట్టి వీళ్ళు చర్య తీసుకోరు, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందాక సాహిబ్ గారు చెప్పారు కక్షపూరితంగా మేమేమీ చేయము అని చెప్పని. ఇప్పుడు అతను మాట్లాడిన విధానం కావచ్చు, లేకపోతే అంతకుముందు రజనీ గారు మాట్లాడిన విధానం కావచ్చు, లేకపోతే సిద్దిరి అప్పలరాజు మాట్లాడిన విధానం కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం కావచ్చు, పదే పదే వాళ్ళ బట్టలు వడదీస్తాను, సప్త సముద్రాల అవతలు ఉంటే లాక్కొస్తానని చెప్పని ఎన్నిసార్లు మాట్లాడినా కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది మాత్రం నిస్సందేహంగా వీళ్ళు ఎంత సమర్థించుకుంటున్నా కూడా అది ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకు చెబుతున్నా అంటే నేను 1989 నుంచి 94 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2004 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 4 పర్యాయాలు. ఈ 4 పర్యాయాలు 20 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోవటం వల్ల ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎంత నష్టపోయిందో ఒకసారి గమనించుకోవాలి. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 30 సంవత్సరాలు ఇనిక్కిపోయింది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటా ఉంటే అది కూడా 30-40 సంవత్సరాలు ఇనిక్కిపోయింది. కారణం ఏంటంటే ప్రజలకు ఏదో చేయాలనే తపన మీకుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది, అందుట్లో కొంతమంది నాయకులకి ఉంది. కానీ వాళ్ళకి ఏంటంటే దోచుకోవటం, దాచుకోవటం, అడ్డు వచ్చిన వాళ్ళని చంపేయటం, ఇదే వాళ్ళ కార్యక్రమంగా వాళ్ళు నేర్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా 2004లో అధికారం వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన కాడించే ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ నేరస్తుల్ని అధికారం ఇస్తూ వాళ్ళని విధంగా తీసుకుంటూ వచ్చారు. వీళ్ళు కూడా కొనసాగించాల్సిన దౌర్భాగ్య స్థితిని తీసుకుని వచ్చారు. ఆలోచన ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు మారిపోతుంది? గుజరాత్ లో చూసుకుంటే ఇప్పుడు దాదాపు అదే చెప్పబోతున్నాను. 1983 నుంచి 1989 దాకా అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ విధంగా ముందుకెళ్ళింది? ఆయన యొక్క ప్రతిభని, ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని, ఆయన పరిపాలన చూసిన తర్వాత మనం ఏ విధంగా తట్టుకోలేమన్న ఉద్దేశంతో రంగా గారి ఉదంతం చనిపోయినప్పుడు రంగా గారి ఉదంతాన్ని వంగవీటి రంగా గారి ఉదంతాన్ని బయటికి తీసుకొచ్చారు. బురద చల్లారు. ఆ రోజు వాళ్ళు విజయం సాధించారు 1989లో. అలాగే 2004 వరకు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందో చూసుకున్న తర్వాత రైతులు పంటలు వేయొద్దు, రైతు దండగా అన్నాడని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే కులం మీద రకరకాలుగా తీసుకొని వచ్చి 2 సార్లు కూడా కులాన్ని ఉపయోగించారు, గుర్తుపెట్టుకోండి మీరు. ఆ విధంగా తీసుకొచ్చేసి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రానికి వీళ్ళు చేస్తున్న పనులకి అడ్డుకట్ట వేసి వాళ్ళు లబ్ధి పొందారు. ఉచిత విద్యుత్ అన్నారు, రైతుల గురించి పట్టించుకోవట్లేదన్నారు.
చంద్రబాబు నాయుడు ఉంటే ఇట్లానే ఉంటుందని చెప్పని మాట్లాడేశారు. రకరకాలుగా ఆయన మీద చేయడం కూడా జరిగింది. అప్పుడు వాళ్ళు తెలంగాణ అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి కేసీఆర్ను కలుపుకొని వాళ్ళు అధికారంలో రావడం కూడా జరిగింది. దానివల్ల ఏం జరిగిందో మన కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి. కొడుకు మీద ప్రేమతోటి వీళ్ళకి పప్పు బెల్లాలు పంచేసి వాములు దోసిపెట్టాడు. ఎక్కడ బట్టిన వేల లక్షల ఎకరాల వాళ్ళకి దోచిపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎరికి తీసుకొని అతను కంపెనీల్లోకి మార్పిచ్చేసి తెల్లదనాన్ని తీసుకొచ్చేసి సాక్షి దినపత్రిక, సాక్షి ప్రసార మాధ్యమం, మిగిలిన ప్రసార మాధ్యమాలు కొని విషప రాతలు రాస్తూ విష ప్రచారాలు చేస్తూ ఇప్పటికి కూడా ప్రజల మనసులో విష బీజాలు నాటుతున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వాళ్ళు మాత్రమే. ఇది ప్రజలకు అర్థం కావడానికి 2024 అంటే 2019 నుంచి 2024 వరకు స్పష్టంగా అర్థమైపోయింది. కక్ష సాధింపు వీళ్ళు ఏ చర్యలు తీసుకున్నా కూడా కక్ష సాధింపు అనే ఆలోచన వీళ్ళకి రాదు. కక్ష సాధింపు అంటే అచ్చెన్నాయుడు గారిని అదుపులో తీసుకోవడం కక్ష సాధింపు, అశోక్ గజపతిరాజు గారిని ఇబ్బంది పెట్టడం కక్ష సాధింపు చర్య, అలాగే నలందా కిషోర్ గారిని విశాఖపట్నం నుంచి కర్నూలు తీసుకెళ్లి ఆయనకి కరోనా అంటిచ్చేసి చంపేయడం కక్ష సాధింపు చర్య, డాక్టర్ సుధాకర్ గారిని నడిబజార్లో పెడరెక్కలు ఇరిచి కట్టి ఆయన చావు కారుకోవడం కక్ష సాధింపు చర్య, అనితారాణి గారిని ప్రశ్నించినందుకు అనితారాణి గారిని ఉద్యోగం నుంచి తీసేయటం కక్ష సాధింపు చర్య. ఇలా చూసుకుంటా ఉంటే మనకి తోట చంద్రయ్య గారిని చంపడం కక్ష సాధింపు చర్య, అలాగే నందం సుబ్బయ్య గారిని చంపడం కక్ష సాధింపు చర్య, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అదుపులో తీసుకోవడం కక్ష సాధింపు చర్య. కానీ ఏమి నిరూపించలేకపోయారు కదా. దూలిపాల నరేంద్ర కుమార్ గారు కావచ్చు, లేకపోతే పట్టాభి గారు కావచ్చు, దేవినేని ఉమ్మ గారు కావచ్చు, మరి అందరిని తీసుకొని అదుపులో తీసుకున్నా కూడా ఏమి సాధించారు? వాళ్ళు ఏమీ సాధించలేదు. అది కక్ష సాధింపు చర్య. అందుకోసం మాత్రమే వాళ్ళు తప్పుడాళ్ళు వాళ్ళు ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పని ప్రజలందరూ తిరగబడి ఓట్లేశారు. ఈ రోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేనమేషాలు లెక్క పెడతా ఉంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేనందువల్ల ఏ విధంగా నష్టపోతున్నారు, యువత ఎలా నిర్వీర్యం అవుతుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళ ద్వారా ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటా ఉంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే విద్యార్థులు గాంజాయి సేవిస్తూ 3 లక్షల మంది వెళ్ళారు. ఈ రోజు 3 లక్షల మంది బానిసలయ్యారు. ఏం జరుగుతుంది ఇక్కడ? 11,000 ఎకరాలు వాళ్ళు గాంజా సాగు చేశారు. ఈ రోజు మార్గద్రవ్యాలను తీసుకొస్తున్నారు. ఎక్కడ పెట్టినా ఏ కనపడతా ఉంది. దీన్ని అరికట్టాలంటే తీవ్రమైన చర్యలు ఉండాలా. మేనమేషాలకు పెడతాం, అభివృద్ధి చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది గమనించుకోవాలి కూటమి ప్రభుత్వం. రైట్, ఓకే. రజనీ గారు ఏమంటారు? అంకమ్మ చౌదరి గారు చెప్పిన దాంతో మనం ఏకీభవించాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడికి అలాగే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నాయకులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది మనం చాలా క్లియర్గా కూడా చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆర్థిక ఉగ్రవాదుల్ని అరికట్టాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన ఒకే ఒక్క కారణం ఏంటంటే 33,000 ఎకరాలు భూములు కలెక్ట్ చేస్తూ గొప్పగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడే గానీ ఆయన విజన్ ఏంటి అనేది ఎప్పుడు ప్రజలకు చెప్పలేదు. ఎందుకంటే అభివృద్ధి ఆయనకి తెలుసు చేయడం, కానీ ఆయన చేసిన మంచి పని ఏది ఒక పబ్లిసిటీ కానీ ఒక ప్రచారం కానీ ఎప్పుడు ఉండేది కాదు. పని చేసుకునే వెళ్ళిపోయేవాడికి ప్రచారం దేనికి, అని పని మీరు చేయండి అని చెప్పి చేసుకునే లేవు. అదే రకంగా ప్రతిపక్ష నాయకులు చక్కగా రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళు చెయ్యని పనులు చేయకూడని పనులు కూడా మేము అలా కడతాం, ఇలా చేస్తాం, మేము 33,000 ఎకరాలు ఏంటి 44,000 ఎకరాలు ఇవ్వండి ఇంకా బాగా చేస్తాం, ఆయన అద్దె ఇంట్లో ఉన్నాడు మేము సొంత ఇంట్లో ఉంటున్నాం అంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పాదయాత్రలకు కూడా పర్మిషన్లు ఇచ్చేసి ఈయన ప్రశాంతంగా అభివృద్ధి చేసుకునేవాడు. అక్కడ ఏం తప్పు జరిగింది అంటే ఆయన అభివృద్ధిలో తేడా లేదండి. ఆయన ఎప్పుడు నిష్పక్షపాతంగా తెలంగాణలో సైబర్ టవర్స్ ఎలా కట్టారో అంతకు మించి ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టాలి, నా వయసు పెద్దదైపోతుంది, గొప్పగా తీర్చిదిద్దాలి, సమయం తక్కువ ఉంది అంటూ ఆయన పడుతున్న కష్టం అందరికీ తెలుసు. కానీ అక్కడ ఎవరికి తెలియాలి? రాష్ట్ర ప్రజలకి బాగా మీడియా ముఖంగా తెలియాలి. అప్పట్లో అవి చెప్పడంలో చాలా ఫెయిల్ అయిపోయారండి. అది వాళ్ళు కూడా సాహెబ్ గారు కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనం చేసే మంచి 10 మందికి తెలియాలి ఇది ఇంత గొప్పగా పరిపాలన. ఆయన విజనరీ గురించి మోడీ గారి సైతం నిన్న అమరావతిలో మాట్లాడుతుంటే ఇదే ముక్క మీరు రాజధాని రైతుల నుంచి భూములు కలెక్ట్ చేస్తున్నప్పుడు అంత విజన్ ఉంది ఆయనకి, ఆయన విజన్ ఎంత అంటే తెలుసా అంటూ అప్పుడు మీరు ఎందుకు చిత్రీకరించలేకపోయారు? అదే రకంగా ఏదైతే అవతలడు పాదయాత్ర చేస్తూ తప్పుడు హామీలు ఇస్తుంటే మనం ఎందుకు ఖండించలేకపోయామంటే ఆయన అవన్నీ పట్టించుకోరండి. మనం పని చేయడానికి వచ్చామా, ప్రతిపక్షాన్ని విమర్శించడానికి వచ్చామా? ప్రతిపక్షం ఉంది విమర్శించడానికి, విమర్శించండి మీరు పని చేయండి అని ఈ రోజుకి కూడా ఆయన సుపరిపాలన అందిస్తారు.
మోడీ గారు పొగిడినప్పుడు ఎంత గొప్పగా రాష్ట్రం సంతోషపడిపోయిందంటే, ఇంత గొప్ప వ్యక్తి అంటే 3 సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఆయన విజనరీ నా దగ్గర లేదు అని అన్నారంటే ఎంత గొప్ప విషయం. రజనీకాంత్ లాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ అసలు సైబర్ టవర్స్ చూస్తుంటే అమెరికాలో ఉన్నట్టుంది, అసలు ఇంత సృష్టికర్త అని ఆయన పొగిడితే ఆయన్ని మొరగని ఊర్లు లేవు, మాట్లాడని వాళ్ళు లేరు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక గొప్ప వ్యక్తి, ఆయన విజన్ ఏంటనేది రాష్ట్ర ప్రజలకి, చంటి పిల్లోడు కూడా తెలియాలండి. ఎందుకంటే నా భవిష్యత్తు ఇదిగో ఆయన ఉంటేనే గొప్పగా ఉంటది, ఇదిగో భవిష్యత్తులో మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ తెలుసా, ఇదిగో నా ఫోన్ లో చూపిస్తా, ఇదిగో ఇలాంటి ఎయిర్పోర్ట్, ఇక్కడ పెద్ద లా విశ్వవిద్యాలయం, ఒక పెద్ద విశ్వవిద్యాలయం అండి. అంటే ఒక యూనివర్సిటీ ఎలాంటిది, అల్లాటప్ప యూనివర్సిటీ కాదు, ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ అమరావతిలో రాబోతుంది. ఇక్కడ విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, ఇన్ని వేల ఎకరాల్లో ఉంది. ఇవన్నీ ఎవరికి తెలియదండి. ఎందుకంటే మేము గుంటూరు విజయవాడ వాళ్ళమే పోయి అమరావతిలో ఏముందో చూడం. అవును, మరి అమరావతిలో ఏమున్నాయి, ఏం రాబోతున్నాయి, ఏం చేయబోతున్నారు, మొరిగే ప్రతి ఓడు పిచ్చితుమ్మ మొక్కలు అంటారు. ఈ రోజుకి అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మేము చూస్తే కళ్ళు చెదిరిపోయే బిల్డింగ్ల పిచ్చితుమ్మ మొక్కలు అన్ని పక్కకు పెడితే కనపడుతుంటే అసలు కలియుగ ప్రత్యక్ష దైవంలాగా అనిపించిందండి. ఈ రోజు మాకు అక్కడ తిరుపతి దేవాలయం లాంటిది ఒకటి కట్టారు. సో ఇవన్నీ చెప్పాలా. గతంలో మొరిగింది రోజా ఏమని, నీకు చీర జాకెట్లు ఇస్తాను, పూలు పళ్ళు ఇస్తాను, తీసుకెళ్ళు అంటూ లోకేష్ గారిని మాట్లాడింది. ఈ రోజు కూడా చెవులో పసుపచ్చ పువ్వులు పెట్టుకుంటూ ఈ రోజు మాట్లాడుతుంది. ఆయన దానికి ఇచ్చిన అద్భుత సమాధానం, గతంలో వాళ్ళు మాట్లాడారు చీరా గాజులు అనేది ఒక శుభ సూచకం, ఇవ్వండి పర్లేదు, మీరు హైదరాబాద్ అడ్రస్ కా కరకట్ట అడ్రస్ కా అడిగారు కదా, ఎక్కడో చాటు పంపించండి, మేము మా ఇంట్లో ఆడబిడ్డలకి ఇచ్చి వారి దీవెనలు తీసుకుంటాం అంటే ఎంత అద్భుతమైన మెసేజ్ అంటే, శత్రువుని సైతం ఒక ఆడబిడ్డ శత్రువుని సైతం ఇంత గొప్పగా స్వీకరిస్తారా వీరు అనేటటువంటి ఒక మెసేజ్ వస్తుంది. కానీ దీంతో పాటుగా వారిని ఏమీ చేయట్లేదా అనే ఒక మెసేజ్ కూడా ఒక అపవాదులా గెలిపోతుంది. ఈ రోజు రాంబాబు గారిని మనం ఉపేక్షిస్తే రేపటి రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసే ప్రతి ఒక్కడే ఆయన అరెస్ట్ చేసే ముందు మమ్మల్ని అరెస్ట్ చేయంటారు, అంతే కదా. రేపు అదే రకంగా అటవీ శాఖ భూములండి, కురిచేడు ఆవుల మంది ఏరియాలో 10 ఏళ్ల నుంచి ఇది మ్యాప్ ఏది అని చెప్పనటువంటి అటవీ శాఖ అధికారులు రైతులు భూమి మీదకి వెళ్తుంటే వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయండి. 79లో 75లో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయి, 75లో కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజుకి ఆ పట్టాలు చేతిలో ఉన్న భూములకి పోవట్లేదు. దేనికంటే అటవీ భూములు ఆక్రమిస్తే అరెస్ట్ చేసి పడేస్తారు, బెయిల్ కూడా రాదు అని భయభ్రాంతులకు గురవుతున్నారు. వారి భూమిలోకి వారు వెళ్ళడానికి భయపడుతున్నారు. అటవీ భూమిని ఆక్రమించినోడు ఒక పక్కన. ఈ రోజు నేను చెప్తున్నా, ధైర్యంగా మీరు మీ భూముల్లోకి వెళ్ళండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశాక మా దగ్గరికి రండి, మా దగ్గర పట్టా ఉంది కాబట్టి వెళ్ళామని చెప్తురు గాని. సో ఇటువంటి మెసేజ్ ఎప్పుడు వెళ్తుంది? మాకు కూడా ఇలా చేయండి, ఏం కాదు. వాళ్ళని చేశారేంటి? ఈ 1000 ఎకరాలు అటవీ భూములు ఆక్రమించిన చేశారా? వారి దగ్గర పట్టా ఉన్న భూమిలోకి వారు వెళ్ళలేకపోతున్నారు. ఇది మనం చట్టరీత్యా చర్య తీసుకోవాలని దీనికి రజనీ గారు చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉంది. ఎందుకంటే ఏదైతే అభివృద్ధి చేశారో అది మీరు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కరెక్ట్గా ఎక్స్పోజ్ చేయలేకపోయారు. వాళ్ళు గ్రాఫిక్స్ అని చెప్తే ప్రజలు అదే నమ్మారు. ఇప్పుడు కూడా ఏం చేశారు సూపర్ 6కి సంబంధించి అనే విషయాల గురించి ప్రజలకి పూర్తిగా చెప్పలేకపోతున్నారు. అవి ప్రజల్లోకి వెళ్ళట్లేదు. వాళ్ళు ఏవైతే చెప్తూ ఉన్నారో ఇంకా సూపర్ 6 ఏవి అమలు చేయలేదని చెప్తారో అవి ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి. సో మీరు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఖచ్చితంగా పవన్ గారు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పెన్షన్ ని మరి అప్పుడు దాకా 1000 రూపాయలు పెంచడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టిందండి. 1000 రూపాయలు మేము 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల పెన్షన్ అదే రోజు ఇచ్చాం. దాంతో పాటు మీరు చూడండి, మౌలిక వసతులకి గత వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీలు నిర్వీర్యం చేశారు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసి. మేము మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీకి 1 కోటి నుంచి 2.5 కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ఫండ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి త్రాగునీటి సమస్యను కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేశాం. చాలా సందర్భాలు ఏది చూడొచ్చు. దీంతో పాటు ప్రధానంగా 20,000 కిలోమీటర్ల రోడ్లు వేసామండి ఈ 1 year లో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఏది చూసుకోవాలి, డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరిచాం. మీరు ప్రధాన నగరాల్లో చూడండి, ఎక్కడికక్కడ రోడ్లు బ్రహ్మాండంగా వేసుకుంటా వస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే ప్రజలకు తెలుసు. ఒక అబద్ధాన్ని ఈజీగా నమ్ముతారు, వాస్తవానికి నమ్మాలంటే కొంత టైం పట్టింది. మా సోదరి మాట్లాడినట్టు ఏదైతే ఈ అటవీ భూములకు సంబంధించి కావచ్చు, వైకాపా పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూములు కావచ్చు, వైకాపా పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా దళితుల భూములు ఆక్రమించుకున్నారండి. 11,000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. వాటన్నిటి మీద కూడా సిస్టమేటిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి ఏదైతే మరి ప్రజావేదిక పెట్టి అర్జీలు తీసుకుంటే ప్రజల దగ్గర నుంచి 80% మొత్తం కూడా
ఈ భూములకు సంబంధించినటువంటి కేసులే అక్కడికి వస్తున్నాయి. వాటికి ఒక స్పెషల్ స్ట్రీమ్ లైన్ పెట్టి ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని వాళ్ళకి అటాచ్మెంట్ చేస్తూ వీటి మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉండేయండి. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రావడంతో దాన్ని రద్దు చేసేసాం. ఇట్లా చాలా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కేవలం ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే విధంగా, ప్రజలకు ఒక సుపరిపాలన అందించే విధంగా ముందరకెళ్లాలనేదే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. దీంతో పాటు ఏదైతే ఉన్నారో మితిమీరిపోయి పెట్టేగిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని, ఆ రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, మీరు విడుదల రజనీ కావచ్చు, వీళ్ళ చేష్టలతో రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలే ఏంద్ర ఈ విధంగా చేస్తున్నారు అని మాట్లాడుకున్నటువంటి సందర్భం ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం భువన్ గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాహిబ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకం చౌదరి గారు డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అభివృద్ధితో పాటు ఏం చేశామో అనే విషయాల గురించి కూడా కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా ఎవరైతే రాజకీయాల గురించి మాట్లాడుతున్నారో, పోలీసుల మీద ఎవరైతే తిరగబడుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ఇది ఇవాల్టి మహా